నంద్యాల పట్టణంలో ఆదివారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చిన్న చెరువు కట్ట వినాయక ఘాట్ వద్ద నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ శేషన్న, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్థానిక కౌన్సిలర్ పురందర్ కుమార్ మరియు మత్స్యశాఖ, R&B, ఫైర్, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. భక్తులకు నిమజ్జన సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలు ఎన్నో భక్తి శ్రద్ధలుగా వినాయక పండుగను జరుపుకొని ఇక్కడ మన చెరుకుట దగ్గర వినాయక ఘాట్ దగ్గరికి నిమజ్జనానికి భక్తులు వందలాది మంది ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఈరోజు కమిషనర్ గారు, ఎంఈ గారు, డిఈ గారు, శానిటేషన్ సిబ్బంది, అలాగే వైస్ చైర్మన్ గారు, వార్డు కౌన్సిలర్ గారితో కలిసి, అలాగే మరియు ఇతర శాఖలైనటువంటి ఫిషరింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్, R&B ఇలా అందరూ కలిసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా రేపు మంచినీటి వసతి మరియు శానిటేషన్, లైట్స్ ఇలా ప్రతి ఒక్కటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని విజిట్ చేయడం జరిగింది. రేపు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో ఎక్కడ భక్తులకు కానీ మరియు వచ్చే ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గణేష్ కేంద్ర సమితి మరియు మున్సిపల్ శాఖ ప్రధానమైన నంద్యాల పురపాలక సంఘం పాత్ర చాలా పెద్దది వినాయక నిమజ్జనం ఉత్సవంలో. అలాగే ఇతర శాఖలైనటువంటి ఫిషరీస్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్స్ కానీ, R&B వారు కానీ అందరూ పురపాలక సంఘంతో సమన్వయపరుచుకొని మా చైర్మన్ గారి సహకారంతో, మా కమిషనర్ గారు మరియు మా డిఈ గారు, ఎంఈ గారు అందరూ పురపాలక సిబ్బంది అంతా ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కోసం పాటుపడుతున్నారు. వారందరికీ గణేష్ కేంద్ర సమితి తరఫున మరియు పురపాలక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ ఆ గణేష్ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ అధికారులతో, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఇతర అధికారులతో అందరం ఈరోజు చెరువుకట్టపైకి ఘాటికాడికి సమావేశం అయ్యాము. ఈ సమావేశంలో కమిషనర్ గారు వాళ్ళ మున్సిపల్ సిబ్బంది కానీ, ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ, R&B కానీ అందరూ సహకరించి ముఖ్యంగా మున్సిపాలిటీ 90% బాధ్యత, ఎందుకంటే వాళ్ళు వికాసఖండాల మీద వేసుకొని చేసే బాధ్యత ఉంది కాబట్టి అదే విధంగా ఈ సంవత్సరం కానీ అలాగే మీరే వేసుకుని కొత్తగా మీరు వచ్చారు, మంచి వీటిలో ఉన్నాడు, అయినా కానీ బాగా చేసేదానికి పట్టుదల ఉంది కాబట్టి ఆయన మన మాటల్లోనే తెలిసిపోతుంది. గణేష్ నిమజ్జన ఘాటు పైన అన్ని ఏర్పాట్లు సమృద్ధిగా జరిగినాయి. రేపటి దినాన మన పట్టణంలో వినాయక చవితి 20వ తారీఖున అంగరంగంగా అన్ని ఏరియాల్లో స్టార్ట్ అయిన మండపాలలో ఆ కార్యక్రమాన్ని రేపు ఉదయం నుంచి నిమజ్జనంతో ఆ కార్యక్రమాన్ని ఎండుకోబోతున్నాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో గణేశోత్సవాల యొక్క కమిటీ సారథ్యంలో సమన్వయంతో సమావేశాలు 3 సార్లు అయినాయి. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో, చెరువు ప్రాంతంలో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయాలనేసి జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని ఆదేశించారు. చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ చర్లు, అలాగే స్టేట్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ R&B, రెవెన్యూ, ఫైర్, ఫిషరీస్, ట్రాన్స్కో ఇలా లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతున్న వాళ్ళందరూ కూడా కలిసి రోజు రావడం అయింది. ఇక్కడ అవుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి ఏర్పాటు కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటి సూచనల ప్రకారంగా, ఆదేశాల ప్రకారంగా జరుపుతున్నాం. సో ఈ దినం చాలా పవిత్రమైన దినం కావడము, ఇక్కడ మేమందరం కలవడము, అందులో మన మున్సిపల్ కమిషనర్ గారు మా పక్కనే ఉన్నారు, మన చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మరియు ఫైర్ డిపార్ట్మెంట్ అందరం ఇక్కడ ఒక మీటింగ్ సార్ సలహా మేరకు వచ్చాము. అలాగే మన మేడం కలెక్టర్ గారి సూచన ప్రకారంగా ఇక్కడ మనము ఒకసారి చూసినట్లయితే రేపు జరగబోయే కార్యక్రమంలో ఎలాంటి ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నామనే దానిపైన రావడం జరిగిందండి. ఇది ఒకటి. మా మత్స్యశాఖ సంబంధించి వచ్చేసి మేము ఒక 34 మంది గజ ఈతగాలంటే స్విమ్మర్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అయితే 5 పుట్టీలు అనమాట, అంటే 2 షిఫ్ట్ పెట్టుకున్నాం. మార్నింగ్ వచ్చేసి 14 మెంబర్స్ పెడతాము, 6 నుంచి 8 AM దాకా పనిచేస్తారు.
నైట్ నుంచి అయిపోయేంత వరకు కంటిన్యూగా 22 మంది ఉంటారు. 5 ఫైబర్ బోర్డ్స్ ఉంటాయి. వాటి నుంచే ఎంత పర్యవేక్షణ చేశారు. వినాయక నిమజ్జనం భాగంగా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున మా దగ్గర ఉన్న లిమిటెడ్ ఎక్విప్మెంట్, లైఫ్ జాకెట్లు, రోప్స్ మరియు సిబ్బంది, వాటర్ టెండర్ తో ప్రికాషనరీ మెజర్స్ లో భాగంగా 2 షిఫ్ట్లు ఏర్పాటు చేసి ఫిషరీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలని అందరికీ ఆశిస్తున్నాను.